కొన్నేళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతను కష్టపడి జీవించేవాడు, కానీ అతని కుటుంబానికి సరైన ఆదాయం రాలేదు. రామయ్య హృదయంలో ఎప్పుడూ ఒకే ఆశ ఉంది, ఆ వెంకటేశ్వరుని ఆశీర్వాదం పొందటం. ఒకరోజు రామయ్య తిరుమలకు వెళ్లి, ఓ నా దేవా, నా సమస్యలు పరిష్కరించు అని వేడుకున్నాడు. అదే రోజు రాత్రి కలలో రామయ్యకు స్వామివారు దర్శనమిస్తారు. రామయ్య, నీవు నిశ్చలంగా నమ్మకం పెట్టు, నీ కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది అని చెప్పారు. అదే ఆశతో రామయ్య ఉదయం కోలాహలంగా పొలానికి వెళ్తాడు. పొలం దగ్గరికి వెళ్ళగానే పొలంలో ఆ రోజు ఒక బోధనా వృక్షం రామయ్య కంటపడి, దాని దగ్గరలోనే ఒక నది ప్రవహిస్తూ ఉండగా అక్కడికి వెళ్తాడు. అక్కడ నదిలో కొన్ని విత్తనాలు రామయ్య కంటపడతాయి. ఆ విత్తనాలన్నీ తెచ్చి రామయ్య తన పొలంలో నాటేస్తాడు. కొద్ది కాలంలోనే తన పొలంలో చాలా అద్భుతమే జరుగుతుంది. మంచి పంట చేతికి వచ్చి రామయ్య కుటుంబంలో కష్టాలన్నీ తీరుతాయి. వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న రామయ్య కష్టాలన్నీ సుఖాలుగా మారుతాయి. ఇలాంటి మరిన్ని కథలు వినడానికి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.